శివరాత్రి పర్వదినాన కొబ్బరి దీపాన్ని వెలిగించడం ఒక పవిత్రమైన ఆచారంగా ఉంది. దీని వెనుక ఉన్న విశ్వాసం ప్రకారం ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా శివుడి అనుగ్రహం లభిస్తుందని, ప్రత్యేకంగా శివరాత్రి రోజున ఈ దీపం వెలిగించడం వలన అనేక శుభఫలితాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. శివరాత్రి కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి? ఈ దీపాన్ని వెలిగించడానికి కావలసిన సామాగ్రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీకు నా విన్నపం అండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లు అయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఒక కొబ్బరికాయ, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, వత్తులు, ముగ్గు వేయటానికి సున్నం లేదా పసుపు, పత్రి, శివునికి ఇష్టమైన బిల్వదళాలు, శివునికి ప్రీతికరమైన పాలు, బెల్లం, పంచామృతంను నైవేద్యంగా సిద్ధం చేసుకోవాలి. కొబ్బరి దీపం తయారీ విధానం. ముందుగా కొబ్బరికాయను అంచులో కొంచెం కత్తిరించి పైభాగంలో ఓ చిన్న రంధ్రం చేయాలి. కొబ్బరి నీళ్లను ఖాళీ చేసి లోపల పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. దీంట్లో నూనె పోసి వత్తులను అమర్చాలి. కొబ్బరికాయకు శివలింగం లాగా సున్నం లేదా పసుపుతో బొట్టు పెట్టాలి. దీపాన్ని వెలిగించి శివుడికి నైవేద్యం సమర్పించి పూజ చేయాలి. కొబ్బరి దీపం వెలిగించడం వెనుక ఉన్న విశేషాలు. ఇది మహాదేవుని అత్యంత ప్రీతిపాత్రమైన పూజా విధానంగా భావిస్తారు. ఈ దీపాన్ని వెలిగిస్తే పాప విమోచనం జరుగుతుందని, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం. కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని అంటారు. శివరాత్రి రోజున ఈ దీపాన్ని వెలిగించి భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదిస్తారని పురాణాలలో ప్రస్తావన ఉంది. కొబ్బరి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు: దారిద్ర్య నాశనం, జీవితంలో అష్టైశ్వర్యాలు, సంపద కలుగుతాయి. ఆరోగ్య పరిరక్షణ, దీపం వెలిగించటం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగుతాయి. దుష్ట శక్తుల నివారణ, గృహంలో చెడు శక్తులు, దోషాలు తొలగుతాయి. కుటుంబ శాంతి మరియు ఆనందం, ఇంట్లో శాంతి, సౌభాగ్యం పెరుగుతుంది. కర్మ విమోచనం, గత జన్మ పాపాలు తొలగిపోతాయని నమ్మకం. భక్తి, నిస్వార్థ ఆరాధనతో దీపారాధన చేస్తే కోరికలు నెరవేరతాయి. శివరాత్రి రాత్రి దీపారాధన ప్రత్యేకత. 1. శివరాత్రి మహానిశి కాలం అత్యంత పవిత్రమైనది. 2. ఈ సమయంలో నిద్ర లేకుండా జాగరణ చేస్తూ శివునికి పూజ చేస్తే అశేష పుణ్యఫలాలు లభిస్తాయి. 3. ఓం నమః శివాయ జపాన్ని చేస్తూ దీపాన్ని కాపాడితే దివ్య అనుగ్రహం లభిస్తుంది. 4. ఈ దీపాన్ని సాక్షాత్తు అభిప్రమేయంగా శివుని స్వరూపంగా భావించాలి. ముఖ్యమైన సూచనలు: దీపం వెలిగించే ముందు శుద్ధంగా స్నానం చేసి శ్వేత వస్త్రాలు ధరించాలి. నల్ల నూనె, మామిడి చెక్క వత్తులను ఉపయోగించరాదు. రాత్రి దీపం ఆరిపోకుండా జాగ్రత్త వహించాలి. ఈ దీపాన్ని తలపై కప్పి నమస్కరించి ఆ తరువాత భగవంతుని ప్రసాదంగా తీసుకోవచ్చు. ఉపసంహారం: శివరాత్రి రోజు కొబ్బరి దీపాన్ని భక్తితో వెలిగించడం ద్వారా శివకృప, ఆయురారోగ్య, ఐశ్వర్య, కర్మ విమోచనం లభిస్తాయి. కాబట్టి ఈ పవిత్ర పూజను అందరూ భక్తి, శ్రద్ధలతో, నిష్ఠగా నిర్వహించి ఆ శివానుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర.